చూడండి, ఇది బ్రహ్మంగారి గుట్ట, నల్గొండ జిల్లా, మన తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లా, నల్గొండ పట్టణంలోనే చాలా ప్రసిద్ధిగాంచిన బ్రహ్మంగారి గుట్ట. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో. చూసిరా? ఇదంతా ఒకప్పుడు ఇక్కడ కాలజ్ఞానం సంబంధించిన స్టోరీలలో ఈ బ్రహ్మంగారి గుట్ట మీద బ్రహ్మంగారు ఒకప్పుడు ఇక్కడికి వచ్చిండని కథలలో ఉన్నదన్నమాట. దాని కారణంగానే ఇక్కడ కథలుగా చెప్తురు అన్నమాట. చూడండి బ్రహ్మంగారి గుట్ట చాలా అద్భుతంగా ఉంది. ప్రకృతి ఇదంతా ఇగో ఎంత ఎంత అద్భుతంగా ఉందో చూడండి. ఇక్కడ కూడా ఒకటి వాటర్ మిలను అంటే కోనేరు కూడా ఒకటి ఉంది, చెరువు లెక్క. చూడండి ఎంత నీట్గా ఉందో. ఇది రోడ్డు అన్నమాట. ఇది రోడ్డు, బ్రహ్మంగారి గుట్ట మీదకి రోడ్డు. ఇంతకుముందు రోడ్డు లేకుండే, కొంతవరకు ఉండే. ఇప్పుడు మాటకు రోడ్డు వేస్తారు. చూడండి ఇగో ఇదంతా అదే రోడ్డు వేస్తారు. కానీ గవర్నమెంట్ కూడా చాలా తొందరగా పట్టించుకొని ఈ భక్తులకు ఇబ్బందులు అవుతున్నాయి, నడుచుకుంటా మెట్ట దారి నుండి నడుచుకుంటూ పోవడానికి చాలా ఇబ్బంది అవుతుందని ఇగో రోడ్డు వేస్తారు. చూడండి గవర్నమెంట్ చాలా ఫాస్ట్గా పట్టించుకొని రోడ్డు వేస్తుంది. అక్కడ ఫ్లో క్లీనర్ ఉంది చూడండి, అది రోడ్డు పోసేది. ఇగో అది రోడ్డు పోస్తారు. ఇదంతా రోడ్డు, కొత్తగా రోడ్డు పోస్తారు. చాలా అద్భుతంగా ఉంది చూడండి ప్రకృతి మాటకు. ఇదంతా అసలు ఇంత అద్భుతమైన ప్రకృతి అసలు నేచర్లో ఎక్కడన్నా ఉన్నది. అసలు చాలా మంచిగా ఉంది ఇక్కడ. అసలు ఎన్నడో ఈ బ్రహ్మంగారి గుట్ట మీద వీడియో చేయాలని ఎన్ని రోజులు అనుకున్నాం, కానీ వీలు వల్లే ఈరోజు సండే కాబట్టి టైం దొరికింది, వచ్చినాం. చూడండి ఎంత అద్భుతంగా ఉందో మొత్తం. అందుకే ప్రతి ఆదివారం నాడు చాలామంది జల్సాలు చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేసుకొని ఈ చెట్ల కింద హాయిగా మంచిగా దావతలు గిత్తలు చేసుకొని నిమ్మలంగా ఇళ్ళలో పోతారంట. చూడండి ఎట్లా ఉందో ప్రకృతి ఇక్కడ. చాలా అద్భుతంగా ఉంది. ఇంకో అది కనిపిస్తుందిగా, అది చెరువు లెక్క ఉంది కదా, మంచిగా ఉంది. ఇంకో ఇట్లా పోతుంటే చూడండి ఎంత నీట్గా ఉందో. ఆ చెరువు కాడ కొద్దిగా తీసుకొని వద్దంతా బాగుంది. చూడు నీట్గా ఉంది. మనకు పోతుంటే చూడండి మొత్తం బాగా మంచిగా నీట్గా వస్తుంది. అది చెరువు. గుట్ట చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ప్రకృతి మొత్తం నీట్గా ఉంది, మంచిగా. అసలు ఇంత అద్భుతమైన గుట్ట మీదకి ఎన్నడూ రావాలన్నా కలవలే, కానీ ఈరోజు టైం దొరికింది, వచ్చినాం. చూడండి ఇక్కడ బ్రహ్మంగారు అప్పుడు ఎప్పుడో కాలజ్ఞానం రాసే సమయంలో ఒకసారి ఇక్కడికి వచ్చిండు అనేది కథలలో పెద్దవాళ్ళు చెప్తుంటారు. చూడండి ఇది బ్రహ్మంగారి గుట్ట, నల్గొండ టౌన్లో చాలా అద్భుతంగా ఉంది. చూడండి.